మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే రీతిగా హృదయకాలము చూడని బిడ్డలు ఎంతోమంది లోకయాత్ర జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా కానీ దేవుడి ఉచితమైన కృప చేత దేవుడు మనకు అవకాశం ఇస్తూ దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. సమయం ఎందునిత్యం ఇస్తున్నాడంటే రక్షణ పొందుకోవడానికి, ప్రతి ఒక్కరూ మారుమనసు పొందుకోవడానికి దేవాది దేవుడు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకరం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం నుంచి చివరి వచనం 21వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా దేవానికి కొందరు స్తోత్రములు నైనా ప్రభా, మా జీవితంలో చేసిన వేళ్ళన్నిటికీ బట్టి నైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రత్యేకంగా మరొక ఉదయకాలము చూసే ధన్యత నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములు నైనా. హృదయకాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యమైన దేవా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం నుంచి మరి చివరి వచనం 21 వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ఎఫెసీలో ఉన్న ప్రజల గురించి అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు కూడా చూసాము. మరి ఎఫెసీ 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా మరి అన్య జనుల నిత్యము సువార్త ప్రకటిస్తూ అన్య జనులకు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలం కూడా ఈ 3వ అధ్యాయంలో కూడా మరి అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మనం చూసినట్టయితే ఈ అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏ ప్రేయర్ ఫర్ ద ఎఫెషియన్స్ ఎఫెసీల కొరకు అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 14 వచనం చూసినట్టయితే, ఈతవు చేత పరలోకమందున్నను భూమి మీద ఉన్నను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాలుండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరం కూడా మరి ప్రార్థన చేసేటప్పుడు మోకాలుండి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యవన బిడ్డలుగా ప్రత్యేకంగా ఉన్నవారు, యవనస్తులుగా ఉన్నవారు ప్రార్థన చేసేటప్పుడు మోకాలుండి ప్రార్థన చేయాలి. కొంతమంది వృద్ధాత్వంలో ఉన్న బిడ్డలు వారు ప్రార్థన చేసేటప్పుడు వారు కూర్చున్న పర్వాలేదు, కానీ ప్రత్యేకంగా యవన బిడ్డలు మోకాలుండి, ఏ కుటుంబం అయితే తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబము మోకాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే, అందుచేత పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. మరి 9, 10, 11 వచనంలో మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భూమి మీద ఉన్నా కానీ పరలోకంలో ఉన్నా కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామంలో వంగునట్టు ప్రతి వాని నాలుక యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకొనును గాక. హృదయకాలం మాటలు ఇట్టిన ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి నాలుక యేసు ప్రభువే నిజమైన దేవుడుగా ఒప్పుకొనును గాక. ఎందుకంటే దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అటిది అనుగ్రహించి ఉన్నాడని, అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్లయితే మరి అందుచేత పరలోకముందు ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడైనకు అధికంగా హెచ్చించాడు. ప్రతి నామమునకు
పైనామము ఆయనకు అనుగ్రహించి అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమై ఉన్నదే. ప్రతి ఒక్కరి భూమి మీద ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, నువ్వు ధనాన్ని సంపాదించుకోవచ్చు, ఇల్లును సంపాదించుకోవచ్చు, మరి నువ్వు ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు, కానీ పరలోక రాజ్యము అన్నది సంపాదించుకొనడము అసాధ్యము. యేసు ప్రభు నేను సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటే తప్ప, యేసు ప్రభు దగ్గర నీ పాపంలో ఒప్పుకుంటే తప్ప మరి దేని విధంలో కూడా నీ పాపంలో క్షమించబడవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద నీకు అన్ని కలిగినా కానీ పరలోక రాజ్యం అనేది నీకు కలగాలి అంటే యేసు నామములో ప్రతి మోకాలు వంగును గాక, ప్రతి నాలుక ప్రభు యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకొనును గాక, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము అని ఒప్పుకొనును గాక. నీ పాపంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజల ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించుకున్నా ఒకరోజు అన్ని వదిలివేయాల్సి వస్తుంది, కానీ యేసుని నమ్ముకుంటే నువ్వు చనిపోయినా కానీ తిరిగి జీవించగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, భూమి మీద కానీ పరలోకంలో కానీ మరి ప్రభు ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును గాక, ప్రతి వాని నాలుక యేసు నామం ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమార్థమై మరి అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం అని ఒప్పుకొనును గాక. ఇరుదే కలవ ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజల ఏ కుటుంబమైనా మరి ప్రతి ఒక్కరు కూడా మోకాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు మాట తెలియజేస్తారు. ఈ తోచిత పరలోకమందున్న కానీ భూమి మీద ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాలుండి మీరు మీ అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్టుగా ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు అంతరంగ పురుషుడు అనగానే పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మీ అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరిచినట్టు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్టు ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో ఉండడం ఎంతో సంతోషము. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను సొంత రక్షకుడు అంగీకరించుకొని నీ హృదయంలో యేసేకు చోటు ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యపడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచి ఏది చెడు మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మనల్ని బలపరుస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మీ అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా మీరు బలపరిచినట్టు మీ క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించి తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని పూర్ణ ఉన్నట్టుగా ఆ ప్రియునందు వేరపరి స్థిరపడి సమస్త పరిశుద్ధులో కూడా దాని ఎడల పొడుగును లోతును ఎంత గ్రహించినట్టు ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచుటకున్నదే. మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహా ఐశ్వర్యం బట్టి మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, కాగా దేవుని తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ప్రతి అవసరము మనకి ఏమి కావాలో సమస్తము తెలుసు. దేవుని సంగమా దేవుని ప్రజల వారు చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్టయితే మొదట దేవుని నీతిని రాజ్యంను వెతకండి, తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడుతుందనే వాక్యము జ్ఞాపకము చేయబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసిన మాట 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతికిడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలు అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. మొదట దేవుని యొక్క రాజ్యంలో నీతిని వెతికినట్టయితే మనకేమి కావాలనో దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవుని మహా ఐశ్వర్యాన్ని బట్టి ప్రతి అవసరము దేవుడు మనకు తీరుస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తన ఐశ్వర్యము చూపున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రతి అవసరము
మనకేమి కావాలో సమస్తము దేవునికి తెలుసు. మనకేమి అవసరతలు ఉన్నాయో దేవునికి తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని యందు విశ్వాసము ద్వారా దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడిచినప్పుడు మనకేమి కావాలో సమయానికి దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. అలాగే ఏమి తిందుము ఏమి తాగుదుము అని రేపటి గురించి మీరు చింతించకండి. మీ తండ్రి అయిన దేవునికి సమస్తము తెలుసు. మనకేమి కావాలో సమస్తము దేవునికి తెలుసు కాబట్టి అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్టు తన ఐశ్వర్యము చూపున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతతో పూర్ణున్నట్టుగా ప్రేమయందు ప్రేమయందు సరిపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంత అనుగ్రహించినట్టు జ్ఞానంను మించిన క్రీస్తు యేసు ప్రేమ తెలుసుకున్నట్టు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా హృదయకాలము దేవుని వాక్యం ఇచ్చిన మనం కూడా బలపరచబడాలి, మనం కూడా దీవించబడాలి, మనం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 19వ వచనము, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టు తగిన శక్తి గల వారే కావాలని ప్రార్థించున్నాను. తగిన శక్తి గల వారు కావాలని నేను ప్రార్థించుచున్నానని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచును వాని సంపూర్ణత అయినది. సంఘానికి దేవాది దేవుడు శిరస్సు అయి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుడు సమస్తము స్థిరమైనట్టుగా దాన్ని నింపుచున్నాడు. సంఘాన్ని దేవాది దేవుడు బలపరుస్తా ఉన్నాడు. సంఘము దేవుని సంఘమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో, ఏలైనగా దైవత్వము యొక్క సంపూర్ణతయు శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారని ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయినాడు. సమస్తవరకు ప్రభు అయిన యేసు క్రీస్తు లోకంని సృష్టించిన దేవాది దేవుడు. సమస్తము దేవుని ఆధీనంలో ఉంది. సమస్తము ఈ హృదయ కాలం కూడా దేవుని కృప వలనే మనమున్నాము, ఇంకా కృపా గడియలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఏలైనగా దైవత్వము యొక్క సంపూర్ణతయు శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్తము ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. సమస్తము ఈ ప్రపంచంలో ప్రభు అయిన యేసు క్రీస్తు అధికారిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, చూస్తాం కదా. మరి యేసు ప్రభు జననం గురించి చూసినట్టయితే, మరి యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి తెలియజేసిన మాట ఒకసారి చూసినట్టయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్య భారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంత దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు. సమస్తానికి అధిపతి అనే పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి శిరస్సు అయి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రికకు వచ్చినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, 21వ వచనం చూసినట్టయితే, మనలో కార్యశుద్ధికి తన శక్తిని చూపున మనము అడుగువాటి కంటే ఊహించువాటి కంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘము తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. సదాకాలము అడుగువాటి కంటే ఊహించువాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అడుగుతున్నప్పుడు మనం కొన్ని అడుగుతుండొచ్చు, కానీ దేవుడు సంపూర్ణంగా మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘముతో ఇది మాట మాట్లాడతాను. మనలో కార్యసధకమైన
తన శక్తిని చూపిన మనం అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా చేయగల దేవునికి దేవుని సంఘమా, దేవుని ప్రజల సంఘం గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఈ మాట తెలియజేస్తూ ఉంటాడు. అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. ఇరుదే కాలము సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకేమి కావాలో దేవాది దేవుడు మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మనం కొద్దిగా అడుగుతాం, కానీ దేవాది దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం కొన్ని సందర్భంలో మనం చిన్న అడుగుతామేమో, దేవుడు ఉన్నత స్థానంలో ఇచ్చే దేవాది దేవుడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఇరుదే కలవు. ఈ యొక్క మాటల ద్వారా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్న మాట మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. హృదయ కలము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు సమస్తము మనకు అనుగ్రహించున్నాడు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి విషయము, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనము, ఆయన మూలంన, ఆయన ద్వారా, ఆయన నిత్యము సమస్తము కలిగినాయి, యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్తము ప్రభు యేసు క్రీస్తు దేవుని వల్లనే కలిగి ఉన్నాయి మనకు. హృదయ కాలము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఆయన మూలంన, ఆయన ద్వారా, ఆయన నిత్యము సమస్తము కలిగి ఉన్నాయి, యుగ యుగంలో వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. సమస్తము దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు హృదయ కలము మన పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, హృదయ కలము దేవాది దేవుడు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి కూడా జగతి పునాది వేయకమునిపై ప్రేమ చేత ప్రభు యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మన కొరకు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనలో ఉన్న కారశుద్ధికి తన శక్తి చూపిన మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల దేవునికి క్రీస్తు యేసునందు మూలంగా సంఘంలో తరతరంలో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. తరతరంలో సంఘంలోకి దేవుని యొక్క మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, తన శక్తి చూపున మనము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘము తరతరంలో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఇటు మాటలను దేవుడు కలమి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. దేవుని సంఘమా, దేవుని ప్రజల అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీలో ప్రజల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనందరి బాధ్యత కూడా ప్రార్థన చేయడము, భారతదేశం గురించి ప్రార్థన చేయడం, మరి ప్రపంచం గురించి ప్రార్థన చేయడము, అలాగే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునే నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకునేటట్టు తగిన శక్తి వాళ్ళ వారు కావాలని ప్రార్థించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన మనం కూడా మనందరి బాధ్యత. ఎంతోమంది రక్షణ పొందలేని ప్రజలు, ఎంతోమంది రక్షణ పొందలేక అలాగే చనిపోతున్న వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనలు కూడా
మరి సేవకులు వెళ్ళే విధంగా, మరి దేవుని వాక్యం వెళ్ళే విధంగా, మరి ఏ ప్రాంతంలో అయితే వాక్యం అనే విత్తనం వెళ్ళలేకపోతున్నదో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు రక్షణార్థమై వెళ్ళే వారిని పంపాలి, లేదా వారి గురించి ప్రార్థన చేయాలి. మనం కూడా అన్యజనులమై ఉన్నామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అన్యజనులను నిత్యము సువార్త ప్రకటిస్తూ అన్యజనుల గురించి ప్రార్థన ఏ రీతిగా చేశారు. మనం ఈ హృదయకాలం అన్యజనులైన మనము కూడా ఎంతో మంది గురించి ప్రార్థన చేయవలసిందే. మన ప్రార్థన ద్వారా దేవుడు అనేకులను బలపరుస్తాడు, అనేకులను మన ప్రార్థనలకు నడిపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి. భారతదేశం అంతా కూడా రక్షణ పొందుకునే విధంగా, భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకును గాక. ప్రతి మోకాలు వంగును గాక. ప్రతి నాలుగు ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడని ఒప్పుకును గాక. అన్ని నామముల కన్నా పైనామమే యేసు నామం అని ఒప్పుకును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. భారతదేశం అంతా కూడా రక్షణ పొందుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని యొక్క ధన్యములు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం నుంచి చివరి వచనం 21 వరకు ధ్యానించడానికి తండ్రి నువ్వు సాయం చేసిన విధానాన్ని బట్టి నీకు ధన్యములు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి అపోస్తలుడైన పౌలు అన్యజనుల గురించి ఏ రీతి అయితే ప్రార్థన చేశాడు, మేము కూడా భారతదేశంలో ఎంతోమంది ఇంకానైనా ప్రభా నశించిపోతున్న ప్రజల గురించి ప్రార్థన చేసే విధంగా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకునే నిత్యంగా ప్రార్థన చేసే మంచి మనస్సులో మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాయన ప్రభా మనల్ని బలపరుస్తూ మనల్ని తండ్రి ముందుకు నడిపిస్తుండగా నాయన ప్రభా నీ మహిమార్థమై మేము కూడా నీ కొరకు నీ యొక్క సువార్త సేవలో పనిచేయడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజు అంతట్లో కూడా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే భారతదేశంలో చేసిన పరిచర్యలో సేవకులను, సేవకురాలను, సువార్థికులను పరిచయం చేసిన ప్రతి ఒక్కరు కూడా దీవించండి, విశ్వాసులను కూడా దీవించండి. ఈ రోజంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడయుండును గాక. ఆమేన్.